అది వేంపాడు గ్రామం అండి, నక్కపల్లి మండలం, విశాఖ జిల్లా. నా పేరు టిఎస్ఎన్ రాజు. నేను గత 30-40 సంవత్సరాల నుంచి కోళ్ళు పెంచుతున్నాను. అన్ని రకాల బ్రీడ్లు ఉన్నాయండి నా దగ్గర. చైనీసు, తర్వాత చౌడువాడ రేజాలు, టేకరాలు, బ్రెజిల్ రేజాలు, బ్రెజిల్ పెట్టలు ఉన్నాయి, బ్రెజిల్ రేజాలు ఉన్నాయి, తిమ్మాపురం డేగలు ఉన్నాయి. మెట్టు వాటాలు కూడా కొన్ని వాటిని సేకరించాము ఈ మధ్య. నాకు 7వ తరగతి నుంచి ఉందండి. చిన్నప్పుడు 7వ తరగతి నుంచి కూడా కోళ్ళు సరదా మేపడం వరకే. తర్వాత ఇంకా ఇంటి దగ్గర ప్లేస్ సరిపోలేదని 4 ఎకరాలు ఇక్కడ ఈ దొడ్డి చుట్టూ మెస్ వేసి 4 ఎకరాలకి లోపల ఫెన్సింగ్ వేసి ఇక్కడ పెట్టాం. డింకి కోళ్ళ నుంచే తీస్తాం మేము. జాతి న్యాచురల్ బ్రీడింగే. ఒక పుంజ మీద 2 పెట్టలు వేస్తాం. ఆ 2 పెట్టలు వేయడం వల్ల పుంజుని మాత్రం గట్టిగా మేపు విషయంలో తేడా లేకుండా జాగ్రత్తగా వీర్యపుష్టి కరిగేలాగా చేస్తాం. ఆ వీర్యపుష్టి ఉంటేనే పిల్లలు దృఢంగా పడతాయి, మనకి స్పీడ్గా పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేస్తాయి కూడా. అంచేత వాటికి బేగా మందులు అయ్యే అవసరం లేదు, న్యాచురల్గా వేస్తాం కాబట్టి. ఇక్కడ న్యాచురల్ ప్రదేశం కాబట్టి పిల్లలు కూడా స్పీడ్గానే పెరుగుతాయి. 2 పెట్టలని తొక్కిన దానికి 10 పెట్టలు తొక్కిన దానికి డిఫరెంట్ వస్తుంది కదా పుంజు. 2 పెట్టలను తొక్కింది అనుకోండి, వీర్య కణాలు వృద్ధి ఎక్కువగా ఉండడం వల్ల ఆ వీర్య కణాలు 2 పెట్టలకి అయితే సరిపోతాయి. 10 పెట్టలు తొక్కాలంటే ఒకసారి కూడా తొక్కడం కష్టం ఒక్కో పెట్టని. అదే 2 పెట్టలు అయితే 4-5 సార్లు తొక్కుతుంది పొద్దుటి సాయంత్రం వరకు. అంచేత దీనివల్ల ప్రతి గుడ్డు పిల్ల అవుద్దండి. అదే 10 పెట్టలు తొక్కినాయి అంటే కనుక మనకి కొన్ని గుడ్లు పోతూ ఉంటాయి. అలాగే పిల్లలు కానీ అయితే కనుక పెట్టలు ఎక్కువైపోతాయి, పుంజులు తక్కువ అవుతాయి ఎక్కువ పెట్టల వల్ల.